వారి జీవితంలో చేసిన ప్రతి మేలు కొరకు స్తోత్రం. ఏ ఏ విషయాలైతే ప్రార్థించమని కోరారో వాటన్నిటి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. గొప్ప మేలును, జయమును, విడుదలను మీరు అనుగ్రహించండి. నాయనా, నీవు ఎడారిలో నీటి ఊటలు కలుగజేసే దేవుడవు. చెకుముకి రాతి బండను నీటి మడుగులుగా చేయు సమర్థుడవు. మీకు స్తుతులు చెల్లిస్తూ ప్రతి బిడ్డ జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించమని, ఈ దినం నీ సన్నిధికి రాలేకపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని క్షమించి కనికరించమని, క్రమం తప్పకుండా ప్రతి ఆరాధనకు వచ్చే మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించేవారిగా, పూర్ణ బలముతో నిన్ను సేవించేవారిగా, జీవితకాలం అంతయు నేను వెంబడించేవారిగా ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం నీ వాక్యం ద్వారా నాతో, మా అందరితో మీరు మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందండి. బలహీనులను ప్రభువా నన్ను క్షమించండి. నా పాపములు, నా దోషములు, నా అతిక్రమములు క్షమించండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడండి. వినే ప్రతి బిడ్డ మంచి మనసుతో నీ మాటలు వినడానికి, స్వీకరించడానికి, అవలంబించడానికి సహాయం చేయండి. పిల్లలు, వృద్ధులు, స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి విధమైన ఆటంకమును, అనాలోచనను, నిద్రమత్తును యేసు నామములో బంధిస్తూ ఈ ప్రాంగణమంతా నీ భయము పుట్టించే ఆత్మను అనుగ్రహించమని, నీ గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని, నీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. రాత్రికాలమందు దేవుని వాక్యంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ప్రియులరా, ప్రార్థనలో ఉన్న శక్తి. ఇక తిరగకూడదన్నా మీరు, పిల్లలు తిరగొద్దు, కూర్చోవాలి, క్రమంగా కూర్చోవాలి. ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం. మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేసి ప్రార్థన చేస్తే అంతా జరిగిపోద్ది అనుకోవటం అమాయకత్వం.
తెలివిలేనితనం, అజ్ఞానంతో కూడిన అనుభవం అన్నమాట అది. మనం బ్రతుకు సరిగ్గా లేకుండా, మన జీవితంలో ప్రాధాన్యతలు సరిగ్గా లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా దేవుని దగ్గర నుండి మనం ఏమీ పొందుకోం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థన చిన్నగా ఉండొచ్చు, కానీ బ్రతుకు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆ ప్రార్థన జయకరంగా లేకపోతే జవాబు పొందేదిగా ఉంటుంది. కొద్దిమంది గంటలు గంటలు ప్రార్థన చేస్తారు, జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు, ప్రయోజనకరంగా బ్రతకరు, దేవునికి ఇష్టలుగా జీవించరు. దేవునికి ఇష్టమైన రీతిలో మనం బ్రతకకుండా మనం ఎంత ప్రార్థన చేస్తే ఏముంది, ఎంత ప్రార్థన చేస్తే ఏముంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తులు, ఎందుకు లేస్తున్నావు నువ్వు? భక్తులు చాలా చిన్న చిన్న ప్రార్థనలు చేసి దేవుని దగ్గర నుండి శ్రేష్టమైన జవాబులు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అదే సమయంలో ఎంతో భక్తిపరులుగా కనబడి డొల్లతనం బయటపడి ప్రార్థనలో జవాబులు పొందకుండా నష్టపోయిన జీవితాలు కూడా మనం చూస్తాం. ఈ రెండు జీవితాల్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే కేవలం దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే. మందిరంలో ఉన్న 3 గంటలు చాలా కొద్దిమంది భక్తిగా కనబడతారు. కేవలం ఒక 2-3 గంటలు లేకపోతే దశంభాగం ఇది మాత్రమే ఇచ్చి నేను దేవునికి సంబంధించిన వాడను అంటే దాన్ని ఏమనాలి చెప్పండి? సజీవ యాగముగా మనం మన శరీరాలను దేవునికి సమర్పించుకోవాలి. అది నిజమైన అర్పణ, అది శ్రేష్టమైంది, అది కలిగి ఉండాలి. కానీ అట్లా కాకుండా ఊరకే కొద్దిమంది మందిరంలోకి వచ్చి కూడా వాక్యం వింటూ కూడా వాక్యానికి విలువ ఇవ్వకుండా, వాక్యాన్ని జీవితంలో అవలంబించకుండా బ్రతికేస్తూ ఉంటారు. వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెట్టరు, స్వీకరించవలసిన వాటిని స్వీకరించరు. బ్రతుకులో మార్పు ఏమీ కనపడదు. ఏమందంటే మేమండి బోళ్ళంత అర్పణలు ఇచ్చామండి, మేము ఇదిగో చర్చికి అంత చేసామండి, పాస్టర్ గారికి ఇట్లా చేసామండి, ఆ విశ్వాసులకి ఎంత మేలు చేసామండి. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు. దేవుడు దేన్ని ఇష్టపడతాడో దాన్ని మనం ఇష్టపడాలి. దేవుడు దేన్ని అసహించుకుంటాడో దాన్ని మనం అసహించుకోవాలి. ఈ భక్తి జీవితంలోనికి మనం రావాలి, ఈ మెట్టులోకి మనం ఎదగాలి. అంతే తప్ప ఊరకే 4 గోడల మధ్యలో చేసే హడావుడి దేవుడికి సంతోషాన్ని కలిగించదు. పాపం చాలా ప్రమాదకరమైంది. పాపానికి నిర్వచనం లోకంలో చాలా అర్థాలు ఉన్నాయి, కానీ బైబిల్ చెప్పేది దేవునికి నచ్చనంత పాపమే. దేవుడు చేయొద్దన్నదంతా పాపమే. చేయొద్దన్నది చేయకుండా మనం ఉంటే మన బ్రతుకులు బాగుగా ఉంటాయి. చేయొద్దన్నది చేసుకుంటూ ప్రభువానికి స్తోత్రం, క్షమించిన ఆయన అంటే అది ప్రయోజనకరమైన అనుభవాలు ఉండవు. ఏదో చేస్తాం, మనకే ఒక్కొక్కసారి వెక్కసం అయిపోద్ది భక్తి. మనకే అసలు ఏం తృప్తి అనిపించదు, ఆనందం అనిపించదు, సంతోషం అనిపించదు. ప్రభువా నీకు వందనాలయ అనే కృతజ్ఞత మనలో పుట్టదు. ప్రియులరా, దేవుడు మన ప్రార్థన వినేవాడై ఉన్నాడు, మనం అడిగిన వాటిని అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే మనం ఆయనకి ఇష్టలుగా జీవించినప్పుడు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు వారు జన్మించిన సందర్భంలో ఆ పొలంలో పరలోక సైన్య సమూహం పాటలు పాడినట్లుగా మనం చూస్తాం.
అందులో రాయబడిన మాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి స్తుతించినట్లుగా మనం అక్కడ చదువుతాం. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకాలి. ఇశ్రాయేలీల్లో అనేక మంది ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోయారు. అందుకనే మార్గ మధ్యలోనే అర్ధంతరంగా చనిపోవాల్సి వచ్చింది. ఆయనకు ఇష్టలుగా ఉండనప్పుడు ఆయన వెంబడించి ప్రయోజనం ఏంటి చెప్పండి? మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. మనము దేవుని వెంబడిస్తున్నాం కదా. చాలాసార్లు మనం మనుషుల ఇష్టాన్ని అడిగి మరీ చేస్తాం. బాబు నీకేం ఇష్టం? కూర ఇష్టమా, పులుసు ఇష్టమా, చారు ఇష్టమా, అది ఇష్టమా, ఇది ఇష్టమా అని వంటల దగ్గర నుండి బట్టల దగ్గర నుండి ప్రతి చిన్న విషయంలో వారి ఇష్టాలు చేయడానికి ఇష్టపడతాం మనం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి, భక్తి దగ్గరికి వచ్చేసరికి, మందిరం దగ్గరికి వచ్చేసరికి చెప్పండి, పాస్టర్ గారు చెప్పేది చెయ్యం. అట్టా చెప్తారు లేరు పాస్టర్ గారు, ఏనాడు కుదురుతాయి? మోషే చెప్తూనే ఉన్నాడు, మీరు సనగొద్దురా నాయనా, మీరు ఇలా జీవించొద్దురా నాయనా, మన దేవుడు భయంకరుడు, రోషం గల దేవుడు, దహించు అగ్ని, జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూనే ఉన్నాడు. కానీ ఆ మాటలు వారికి ఇష్టంగా లేవు. రాత్రి నేను వెళ్ళేసరికి అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తూ వాళ్ళకి చెప్తున్నారు, మీలో చాలామంది, వారికి అక్కడ రాత్రి ఆల్-నైట్ ప్రేయర్ ప్లస్ బల్లారాధన అని చెప్పారు, మీలో చాలామంది అసలు ఏ కూటానికి రావట్లా, కేవలం ఈ కూటానికే వచ్చారు అని చెప్పాడు. నేను అనుకున్నా ఇక ప్రతి సంఘంలో ఉంది ఇది బాధలు. మా సంఘంలో అనుకున్నా నేను. మనలో చాలాసార్లు అనుకుంటా మన ఇంట్లోనే ఎలుకలు ఉన్నాయని. ఎలుకలు మన వస్తువులన్నీ పాడు చేసేస్తున్నాయి. మా బంధువులు ఒక ఆయన ఉన్నాడు, పిలిచి మరీ అడిగాడు, ఏంటి కన్నా మీ ఇంట్లో ఎలుకలు ఉంటాయా అని. ఇదేం క్వశ్చన్ అనుకున్నా. ఏంటంటే భార్య చంపేస్తుందంట, ఇదిగో ఈ పాకలో మమ్మల్ని పెట్టావు, ఈ పాకలో ఎన్ని ఎలుకలు ఉన్నాయో నీకు అసలు ఏం తెలుసు, అసలు ఎవరింట్లో ఎలుకలు ఉండవు, మన ఇంట్లోనే ఎలుకలు ఉండవని చంపుతుందంట. ఎలుక కంటే ప్రమాదకరమైంది ఇవి. యేసు రక్తమే జయం. దేవునికి ఇష్టలుగా బ్రతకనప్పుడు దేవునిని వెంబడించడంలో ఏముంది ఆంతర్యం? అసలు దేవునికి ఇష్టలుగా బ్రతకాలి మనం. ఆయనకి ఇష్టమైనవి మనకి ఇష్టమైపోవాలి. ఏంటి నీ ఇష్టాలంటే, దేవునికి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం కదా. కుటుంబ జీవితంలో కూడా మీరు గమనించండి, భార్యాభర్తలు ఆశీర్వాదకరంగా ఎదగాలి అంటే, ఒక మంచి కుటుంబాన్ని సమాజానికి అందించాలంటే, ఒక రోల్ మోడల్ ఫ్యామిలీగా ఆ కుటుంబం ఉండాలంటే, ఎవరి దారి నాలు పోతే ఆ కుటుంబం ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండదు. భర్త ఇష్టం భర్తదే, భార్య ఇష్టం భార్యదే, పిల్లల ఇష్టం పిల్లలదే అంటే అది ఏ కుటుంబం చెప్పండి? అదేం పెద్ద ప్రయోజనకరంగా మాదిరికరంగా కనబడదు. ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించినప్పుడే కుటుంబాలు కట్టబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని బిడలం. ఆయన తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చెందించారు. పరలోక మహిమని విడిచిపెట్టి భూమి మీదకు దిగి వచ్చారు. ఏ వ్యక్తి, దేవుళ్ళని పిలవబడిన వారు ఎవ్వరూ చేయని గొప్ప ప్రాణత్యాగాన్ని మన కొరకు ఆయన చేశారు. సిట్ రైట్. చేశారు. ఆయనకు ఇష్టలుగా ఉండాలని ఆయన ఉద్దేశం. ఆయన చెప్పింది చేయకుండా ఏదేదో చేసి
ఆయన సంతోషపెట్టాలనుకోవటం పెద్ద భ్రమ. నేను చాలా విషయాలు రాత్రి అక్కడ ఈ వచనంలో నుండి జ్ఞాపకం చేశాను, కానీ అవన్నీ చెప్పడానికి టైం లేదు, కానీ నేను ముగించేస్తాను. ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం నుండి చూడండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమైన, కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. ఏమి ఇష్టం లేదంటే ఆయనకి? రాత్రి నేను అక్కడ ఒక ప్రశ్న అడిగా, మిమ్మల్ని కూడా అడుగుతున్నా, ఆన్సర్ చెప్పండి. ఆదివారం ఆరాధన మానేసి పనికెళ్ళి ఒక 1000 రూపాయలు సంపాదించి 1000 రూపాయలు మందిరంలో కానుకేయడం దేవునికి ఇష్టమా? మందిరంలో దేవుని ఆరాధించడం దేవునికి ఇష్టమా? మనందరికీ తెలుసు దేవుని ఇష్టాలు, కానీ తీరా క్రియకు వచ్చేసరికి చెప్పండి, ఏది మనం వెంబడిస్తున్నామో ఏది మనం చేస్తున్నామో మనకే తెలుసు. మనకు తెలుసు. ఏది దేవునికి ఇష్టం? మనం అర్పించే అర్పణలు దేవునికి ఇష్టమా? మనం చేసుకున్న మొక్కుబళ్ళు దేవునికి ఇష్టమా? మనం ఇచ్చే కానుకలు దేవునికి ఇష్టమా? అంటే ఇక్కడ అన్నాడు, అవి నాకు వెక్కసమైపోయాయి అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనలో చాలామందిని సంపూర్ణమైన విధేయతతో వెంబడిస్తాం. అక్కడక్కడ కొద్దిమంది అసలు దేవునికి ఏదో లేదన్నట్టుగా, మనం ఇస్తేనే ఆయన బ్రతుకుతాడన్నట్లుగా కానుకిచ్చేయి మొహం పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇంకా అంతకంటే అజ్ఞానం ఏముంది చెప్పండి? సర్వకృపానిధివి సంపదలగనివి, ఎవరైనా అంటే సంపదల కానీ, వెండి నాదే, బంగారము నాదే. బంగారం 1 కేజీ ఉంటే మీరు ఎట్లా ఉంటారో, మీ దగ్గర 1 కేజీ బంగారం మీ దగ్గర ఉంటే ఇక ఆ బంగారం చుట్టూ తిరుగుతారు. చర్చికి ఎక్కడ వస్తారు అసలు? యేసు రక్తమే జయం. కానీ అంత బంగారం అయిందే కదా, భూమి లోపల బంగారపు గనులు పెట్టాడు దేవుడు. ఆయన ఇంత బంగారం ఉన్నప్పటికీ బంగారం చుట్టూ తిరగట్లా, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ సంఘంతో ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే, అన్నీ ఇస్తారు దేవునికి, కానీ ఆయనకి ఇష్టం వచ్చింది చేయరు. అంటాడు ఇక్కడ, నాకు ఇష్టం లేదు అన్నాడు. నాకు ఇష్టం లేదు, ఈ అర్పణలు, ఈ బలులు, ఈ నైవేద్యాలు, ఇవి నాకు వెక్కసమైపోయాయి అన్నాడు. ఇంకా కోపం పుట్టించి అంటాడు, కోపం వచ్చి, నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? ఎంత బాధ కలిగితే ఈ మాట అంటారో తెలుసా? అసలు మిమ్మల్ని రమ్మన్నోడెవడు? ఎప్పుడంటారు? మనం పిల్లలతో అంటాం, తల్లిదండ్రులు అప్పుడప్పుడు, నా కడుపును చెడబుట్టేవరా అని. ఎంతో బాధ కలిగితే. అసలు మీరు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని మందిరానికి? మనుషులను సంతోషపెట్టేవారుగా మనం మిగిలిపోతే విశ్వాస భ్రష్టులమైపోతాం. మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ఇశ్రాయేలీలు అనేక మంది దేవునికి ఇష్టలుగా బ్రతకలా. అందుకనే వారు అకస్మాత్తుగా మార్గ మధ్యలోనే వారి జీవితం ముగించబడింది. యాకోబేమో రాహేలును ప్రేమించాడు, రాహేలేమో విగ్రహాలను ప్రేమించింది.
యాకోబేమో రాహేలు కోసం 20 సంవత్సరాలు కొలువు చేశాడు. పగలు ఎండకు ఎండాడు, వానకు తడిశాడు, మంచుకు తడిశాడు, గుర్తుపట్టలేనట్టుగా అయిపోయాడు. 20 సంవత్సరాలు అమూల్యమైన యవ్వన కాలాన్ని రాహేలు కోసం ప్రేమించి త్యాగం చేస్తే రాహేలు గుండెల నిండా ఏమన్నాయో తెలుసా? లాబాను దగ్గర, తన తండ్రి దగ్గర ఉన్న విగ్రహాలు దాచుకుని కూర్చుందంట. లాబాను వెనకాల పడ్డాడు, వెళ్ళిపోతుంటే, ఏంటమ్మాయి మీరు వెళ్తా వెళ్ళారులే కానీ నా విగ్రహాలు తీసుకుపోతున్నారేంటి? అందరినీ తనిఖీ చేశాడు. రాహేలు లెగమంటే లెగట్లా. ఎందుకని? దాసిని కింద పెట్టింది, విగ్రహాలని కింద పెట్టి వాటి మీద కూర్చుంది. నేను లెగ్గకూడదు డాడీ అంటుంది. నేను ఇప్పుడు లెగ్గకూడదు డాడీ అంటాను. చూసారా? ఇంతగా ప్రేమించిన రాహేలును, యాకోబు ఇంతగా ప్రేమిస్తే రాహేలు యాకోబుని ఎంత ప్రేమించాలి చెప్పండి? రాహేలుకి యాకోబు మీద పెద్ద ప్రేమ లేదు. ఈ దినాల్లో సంఘంలో జరుగుతుంది ఇదే. ఎంతగా ప్రేమించాడు ఆయన మనల్ని, కానీ మనం దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాం? శ్రమలలో సిలువలో నీరూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీరూపు నలిగినదా, శిలనైనా నన్ను నీవలే మార్చుటకా, శిల్పకారుడా నా యేసయ్యా మలచుచుంటివా నీ పోలికగా, మలచుచుంటివా నీ పోలికగా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినని నీ రూపము నాలో రూపించుటకా, ఇంతగా నన్ను ప్రేమించినని నీ రూపము నాలో రూపించుటకా. దేవుని బిడ్డలారా, ఎంతో ప్రేమించాడు ఆయన. బాధాకరమైన సంగతి ఏంటి తెలుసా? యాకోబును తిరిగి అంతగా ప్రేమించవలసిన రాహేలు, యాకోబుకు ఇష్టురాలుగా బ్రతకవలసిన రాహేలు తన మనసంతా విగ్రహాల మీద పెట్టుకుని మార్గ మధ్యలోనే చనిపోయినట్లుగా మనం చూస్తాం. అప్పటి వరకు పుట్టింట్లోనే బ్రతికింది, భర్తతో పాటు అత్తగారింటికి వెళ్ళాలి, వాగ్దానం చేయబడిన శ్రేష్టమైన దేశానికి వెళ్ళాలి. కానీ ఆమె వెళ్లకుండానే మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది, చనిపోయింది. దానికి కారణం దేవునికి ఇష్టమైన జీవితం ఆమెలో లేదు. అందుకే అంటున్నాడు, మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? కొద్దిమంది గంట ఉండి వెళ్ళిపోతారు, అరగంట ఉండి వెళ్ళిపోతారు, కొద్దిమందికి వచ్చి నిద్రపోతారు. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? ఇక్కడికి వచ్చి నిద్రపోతాక రమ్మన్నారు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నారు? మీ 10 రూపాయలు ఎవరికి కావాలి? నీ 100 రూపాయలు ఎవరికి కావాలి? నీ దశంభాగం ఎవరికి కావాలి? దేవునికి కావాలా? మీ హృదయం దేవునికి ఇవ్వకుండా, నీవు దేవునికి ఇష్టడిగా బ్రతకకుండా నీవిచ్చే కానుకలా? చాలా సందర్భాల్లో అనుకుంటానికి మనం లేకపోతే పాస్టర్ గారు బ్రతకలేడని. పిలిచిన వాడు పాస్టర్ గారిని నువ్వు కాదు, దేవుడు. సేవ చేయమని పిలిస్తే దేవుడు చేస్తున్నారు అంతే తప్ప ఎవరో ఒక వ్యక్తి మీద ఆధారపడి, ఎవరో ఒక వ్యక్తి ఇచ్చే కానుకల మీద ఆధారపడి సేవకుడు బ్రతకడు. ఒకవేళ బ్రతికితే అతడు సేవకుడే కాదు. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. ఏది ఆయన దృష్టికి ఇష్టం? మీరు తెచ్చే కానుకలు అర్పణలా? మీ చేతులు రక్తంతో నింపబడి, మీ హృదయం అంతా కల్మషంతో నింపబడి మీరు తెచ్చే కానుకలకు ఆనందిస్తాడా దేవుడు? అసలు మీరు రావద్దు అంటున్నాడు దేవుడు. ఎంత బాధ కలిగితే ఆ మాట అంటాడు చెప్పండి. మీ ముఖమే నాకు చూపించొద్దు, అసలు నువ్వు మందిరం గడప తొక్కొద్దు, అసలు నువ్వు
నీ ఈ పరిశుద్ధ ఆవరణలోకి అసలు నువ్వు రావద్దు. ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎంత ఆక్రందనో దేవునికి అర్థమవుతుందో మీకు? దేవుని హృదయం అర్థమైతే మనల్ని మనం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుంటాం. ఏదో కానుకలు ఇచ్చి సరిపెట్టుకోవడం కాదు. మరలా చెప్తున్నాను, మీరిచ్చే కోట్ల రూపాయల ఖరీదైన కానుకల కంటే మీరు దేవునికి మీ హృదయాన్ని ఇచ్చి ఆయనకి ఇష్టలుగా జీవిస్తే అది నిజమైన అర్పణ. అందులో దేవుడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవునికి ఇష్టమైంది. అది దేవునికి ఇష్టమైంది. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నైవేద్యములో దహన బలులో నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. హల్లెలూయా. ఏది బలి అర్పణ అవ్వాలి? ఏది బలి అర్పణ అవ్వాలి? ఈ ప్రాణం, ఆత్మ, శరీరం ఇదంతా ఆయనకి బలిగా అర్పించాలి. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివా నా దోషముకై, బలియు హృదయమే నీ ప్రియమగు ఆలయం, నా హృదయమే నీ ప్రియమగు ఆలయం. స్తుతి యాగమునే చేసేద నిరతం, స్తుతి యాగమునే చేసేద నిరతం. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. హల్లెలూయా. చదవండి, ముగించేయాలి, టైం అవుతుంది. 13వ వచనం, మీ నైవేద్యము వ్యర్థం. వ్యర్థము అంటే దేనికి పనికిరాంది. దేనికి పనికిరాని దాన్ని వ్యర్థం అంటాం. అసలు దేనికి పనికిరాదు కాదు. మనం అనుకున్నాం నైవేద్యం ఇచ్చాం దేవునికి, బలి అర్పణ ఇచ్చాం దేవునికి, పాస్ట్ గారికి బట్టలు పెట్టాం, కొత్త సంవత్సరానికి కానుక ఇచ్చాం, చర్చిలో అందరికీ భోజనాలు పెట్టాం. చెప్పరండి, ఇవన్నీ దింపేస్తే ఆశీర్వాదాలు అనుకున్నాం. యేసు రక్తమే జయం. దేవుడు అంటున్నాడు, మీ నైవేద్యం వ్యర్థం. అది నాకు ఏం పుట్టిస్తుందంట? ఏం పుట్టిస్తుంది? వింటున్నారా మీరు పిల్లలు? మీలో చాలామంది వాక్యం వింటలా, ఊరకే వస్తున్నారు. అర్థమవుతుందా? వాక్యం వినకుండా వస్తే కూర్చుంటే సుఖం లేదు. నువ్వు బైబిల్ మూసేసావు, ఆ వాచ్తో ఆటలాడుతున్నావు. వీళ్ళకి ఫుడ్ కట్ చేస్తే సెట్ అవుతారు. ఏ వచనం చదువుతున్నావు? ప్రహర్షిత్ చదువు. తీసావు? బైబిల్ తీసావా? నోయలు తీసావా? ఇప్పుడు తీస్తున్నావా? ఇప్పుడు ఏం చదువుతున్నావు? తీ మరి. దేవుడు అంటున్నాడు, అది నాకు అసహ్యం పుట్టించే దోపార్పణం. ఎంత ఘోరం కదా. మనం అనుకుంటున్నాం ఆనందించాడు దేవుడు, ఆ నైవేద్యం తీసుకున్నాడు, ఆస్వాదించాడు, ఆనందించాడు, అంగీకరించాడు అనుకున్నాం. కానీ అంటున్నాడు, అది నాకు అసహ్యం పుట్టిస్తుంది. అసహ్యం పుట్టిస్తుంది. దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది అసహ్యమో నీకు తెలుసా? దేవుడు దేనిలో ఆనందిస్తాడో, దేవుడు దేనిని బట్టి దుఃఖపడతాడో నీకు తెలుసా? తెలియకుండా ఏది
ఏది చేస్తావు నువ్వు? అసలు ఏది ఇష్టమైంది అనిపిస్తుంది నీకు? నీకు ఇష్టం వచ్చిందంతా దేవునికి ఇష్టం అవదో? నీకు నచ్చిందంతా దేవునికి నచ్చదో? మేము చదువుకునే రోజుల్లో ఒకరోజు నేను చాలాసార్లు మీకు చెప్పండి ఈ మాట. నాతో అన్నాడు ఒకడు, వాడు కడప నుండి వచ్చి చదువుకోవడానికి ఇక్కడికి వచ్చి ఇంటర్మీడియట్ తప్పిన పిల్లంటే తిరుగుతున్నాడు కాలేజీ ఎగ్గొట్టి. నేను అన్నాను, ఒరే నీకు ఎందుకు వచ్చావో కడప నుండి ఇక్కడికి గుడివాడ వచ్చావు, బీఈడి చదువుకుంటే రేపు టీచర్ అవుతావు, ఎందుకు వచ్చింది తిప్పలరా అంటే, అసలు ఆ అమ్మాయి ఏం బాగుంది, ఇంటర్మీడియట్ తప్పింది, ఆ అమ్మాయితో తిరగడం ఏంట్రా అంటే, ఒరే నా కళ్ళతో చూడరా అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నా కళ్ళు తీసేసి ఆడి కళ్ళు పెట్టుకుని చూడాలి. అప్పుడు అర్థం అవుద్ది ఆ పిల్ల ఎంత బాగుందో. దేవునికి ఏది ఇష్టమో ఎలా అర్థం అవుతుంది నీకు? దేవుని కళ్ళు నీకు తెలిస్తే, దేవుని హృదయం నీకు తెలిస్తే, దేవుని మనసు నీకు తెలిస్తే అప్పుడు అర్థం అవుద్ది దేవుడు ఎలాంటి వాడు. దేవుడు దేనిలో ఆనందిస్తాడు, దేన్ని అసహించుకుంటాడు. మళ్ళీ చాలామంది అనుకున్నాం ఇదంతా ఆనందమే, ఈరోజు ఆరాధనకి వెళ్ళా, ఇక అంతే. ఏం చేసావు ఆరాధనకి వచ్చి? కుదురుగా కూర్చున్నావా 2 గంటలు? అసలు వాక్యం విన్నావా? ఒక్క మొక్కన్న లోపలికి వెళ్ళిందా? ఒక్క చిన్న మాట అన్నా ప్రార్థన చేసుకుందామా? వెళ్ళిపోయా, ఆదివారం ఆరాధన అయిపోయింది. అంతే. దేవుడు ఇష్టపడ్డా నీ ఆరాధన? దేవునికి ఆనందం కలిగించిందా నీ తీరు, నీ విధానం? అంటున్నాడు, మీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అసహ్యం పుట్టించే ధూపార్పణము, దానిని ఎకను తేకండి. అమావాస్య, విశ్రాంతి దినం, సమాజ కూట ప్రకటన జరుగుతున్నవి, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును. చూసారా ఎవరు కూర్చున్నారు అక్కడంతా? దేవుని హృదయాన్ని కలిగిన వాడు, పరిశుద్ధతను ప్రేమించేవాడు ఒక్కడ కూడా లేడు అక్కడ. ఏ గుంపది? మరి ఏమేమి అర్పిస్తున్నారు? నైవేద్యాలు ఉన్నాయి, ఉద్దేశాలు మారావు. పరిశుద్ధతను ప్రేమించే హృదయం నీకు రాదు. ఎలా నీవు దేవునికి ఇష్టడిగా బ్రతుకుతావు? నిన్ను బట్టి విసిగిపోతాడు ఆయన, నిన్ను చూసి అసహించుకుంటాడు ఆయన. అయ్యో ఇలాంటి వాని కొరక నేను ప్రాణం పెట్టింది, ఇలాంటి అపనమ్మకస్తుడి కొరక, అవిధేయుడి కొరక నేను రక్తం కార్చింది. అన్ని జనులుగా ఉన్నప్పుడు చేశాం, దేవుని ఎరగక ముందు చేశాం, ఇంకా ఎరిగిన తర్వాత కూడా ఇక అదే విధానమా అంటున్నాడు. నేను విసిగిపోయాను, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొనును, మీరు బహుగా ప్రార్థన చేస్తున్నాను, నేను వినను. ఏం చేద్దాం ఇప్పుడు? మీరు బహుగా ప్రార్థన చేస్తున్నాను, నేను ఏం చేయాలి ఇప్పుడు మరి? కదా, చర్మం కోసుకుందామా? కత్తులతో, కొరడాలతో కొట్టుకుంటే వింటాడా దేవుడు? పెద్ద పెద్ద కేకలేస్తే వింటాడా? నీవు దేవునికి ఇష్టడిగా బ్రతకకుండా నువ్వు ఎంత హడావుడి చేసినా ఆ భక్తి అంతా ఊరకే జనాలు కనబడతాకే తప్ప అది దేవునికి అంగీకారమైంది, దేవుని దగ్గరికి చేరేది, దేవుని దగ్గర నుండి ప్రతిఫలం పొందేది కాదు కాదు కాదు. యోహాన్ అంటున్నాడు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నారా? ఏమిటి ఇష్టమైనవి అంటే, క్రిందకు వస్తే అంటాడు, మీ చేతులు రక్తంతో నింపబడ్డాయి, మీరు కీడు చేయటం మానండి, మేలు చేయడం నేర్చుకోండి. కీడు చేయడం మానండి, మేలు చేయడం. ఒక మాట నోరు తెరిచి మాట్లాడితే ఇతరులకు మేలు కలగాలి, ఇతరులకు ఆనందం కలగాలి, ఇతరులకు క్షేమం కలగాలి, ఇతరులు ఆదరించబడాలి. కీడు చేయడానికి అలవాటు పడ్డావు నీవు, ఇంకెప్పుడు మేలు చేస్తావు? ఎప్పుడు మేలు చేస్తావు? నీ అంతటా నీవే మారలేవు, ప్రభు పాదాలు పట్టుకోవాలి. చిరుతపల్లి తన చర్మమును మార్చుకోగలదా? కూషు దేశస్థుడు తన రంగును మార్చుకోగలడా? ఇదిగో కీడు చేయడానికి అలవాటు పడిన మీరు మేలు చేయగలరా? చేయలేరు. దేవుని దగ్గరికి వస్తే తప్ప, నీ హృదయాన్ని దేవునికి సమర్పిస్తే తప్ప, ఒక స్థిరమైన నిర్ణయంతో దేవుని వెంబడిస్తే తప్ప కీడు మానలేవు, మేలు చేయడం అలవాటు చేసుకోలేవు. ఇవి చేసుకోనంతకాలం నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుని సన్నిధికి అది చేరదో, జవాబు నీకు రాదు.
యోహాన్ అంటున్నాడు, ఆయన దృష్టికి మనం ఇష్టమైనవి చేయుచున్నాం కాబట్టి మనం ఏం అడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయకుండా, ఆయన దృష్టికి ఇష్టలుగా బ్రతకకుండా మీరెంత హడావుడి చేసినా, ఇదిగో ఆ యొక్క కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తలు 450 మంది హడావుడి చేశారే, కోసుకుంటూ కేకలు వేసుకుంటూ, కానీ ప్రయోజనం ఏముంది? జవాబు ఏమైనా వచ్చిందా? అగ్నేమైన ఆకాశం నుండి దిగిందంటే దిగల. 450 మంది ఉన్నారు కానీ సుఖం లేదు. కానీ ఆయన దృష్టికి ఇష్టడిగా బ్రతికిన ఏలియా ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు, ముగించలేదు, ఆమెనలేదు, కానీ ఈలోపే బలమైన అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి దహన బలిపీఠం మీద ఉన్నటువంటి బలి పశువును కాల్చేసినట్లుగా మనం చూస్తాం. ప్రార్థన చిన్నదే కానీ అతడు దేవుని దృష్టికి ఇష్టడిగా బ్రతికాడు కాబట్టి ఆ చిన్న ప్రార్థన కూడా దేవుడు అంగీకరించి జనుల మధ్యలో అతన్ని గౌరవించాడు, అతని తల పైకెత్తేట్టు చేశాడు. మనం ఇందాక చదువుకున్నాం, మీరు బహుగా ప్రార్థన చేసినాను. భక్తి లేదు జీవితంలో, పరిశుద్ధత లేదు, నీతిని ప్రేమించే హృదయం లేదు, యథార్థతను ప్రేమించే హృదయం లేదు, కీడు చేయటం మానవు, కానీ బహుగా ప్రార్థన చేస్తావు. కానీ నేను నువ్వెంత లాంగ్ ప్రేయర్ అయినా చెయ్యి, కానీ బ్రతుకు సరిగ్గా లేకపోతే దేవుడు అంటున్నాడు, నేను వినను. అర్థమవుతుందా? కేవలం మందిరంలో హడావుడి చేస్తే దేవుడు ఆనందపడిపోడు. సోమవారం నుండి శనివారం దాకా, ఆదివారం మధ్యాహ్నం నుండి శనివారం లేకపోతే ఆదివారం పొద్దుటి వరకు మళ్ళీ ఏం చేస్తున్నావో దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి నీ మాటకు ఆయన విలువిస్తాడు, నీ మాటను ఆయన గౌరవపరుస్తాడు, నీ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని దృష్టికి ఇష్టమైనవి చేయకుండా, దేవుని దృష్టికి ఇష్టలుగా బ్రతకకుండా మనం ఎంత తాపత్రయపడ్డా భక్తి మనుషులకు కనబడవచ్చు, కానీ మన బ్రతుకు ప్రభువుకు తెలుసు. ప్రతిఫలం దేవుని దగ్గర నుండి వస్తుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నీ బ్రతుకు తగ్గట్టుగా, నీవు చేసిన పనులకు తగ్గట్టుగా, నీవు మాట్లాడిన మాటలకు తగ్గట్టుగా, నీవు నడిచిన నడకకు తగ్గట్టుగా దేవుడు జీతాన్ని పట్టుకొస్తున్నాడు. ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతున్నావా? ఒకవేళ బ్రతకకపోతే ప్రభువా నన్ను క్షమించని దేవుని అడుగు. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయి. అన్ని జనుల ఇష్టం, నీ సొంత ఇష్టం పక్కన పెట్టు, లోకస్తుల ఇష్టాలను పక్కన పెట్టు, దేవునికి ఇష్టమైనది చేయడం ప్రారంభించు. ప్రభు నీ ప్రార్థన వింటాడు. నీకు దొరుకుతుంది, నువ్వు అడిగినవి నువ్వు దొరుకుతాయి, నీవు పొందుకుంటావు, నీకు దొరుకుతాయి. ప్రార్థన చేసుకుందాం. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసావా? నీ చేతుల్లో పాపం కనబడుతుందిగా, దాన్ని విడిచిపెట్టావా? నీ హృదయంలో పాపం కనబడుతుందిగా, దాన్ని విడిచిపెట్టావా? అది దేవునికి ఇష్టం. పాపాన్ని అసహించుకోకుండా, అపవిత్రతను అసహించుకోకుండా నీవు దేవునికి ఇష్టడిగా బ్రతకలేవు. లోక స్నేహంతో నీవు దేవుని వెంబడించాలి అనుకుంటే అది దేవునికి ఇష్టమైంది కాదు. మోకరించగలిగిన వాళ్ళందరూ ఒక్క నిమిషం మోకరిస్తారా? ప్రభువా, నేను నీకు ఇష్టడిగా బ్రతకాలి, నాకు సహాయం చేయండి. నా భక్తి అసహ్యం పుట్టించేదిగా ఉండకూడదు ప్రభువా. నా అర్పణ నీకు అసహ్యాన్ని కలిగించకూడదు ప్రభువా. నా ప్రార్థన నీకు విసుగుదల రానియకూడదు ప్రభువా. చేతులపైకి ఒక చిన్న ప్రార్థన చేద్దాం, ముగించుకోబోతున్నాం. దేవుడు ఇసుకుపోతున్నాడు. ఆయన ఎన్నో వర్తమానాలు వింటున్నావు కానీ ఏ మార్పు కనబట్ల నీలో. దేవునికి ఇష్టమైంది నీకు ఇష్టమైందిగా రావట్లా. దేవుడు అసహించుకున్న దాన్ని నీవు అసహించుకోవట్లా. ఎందుకు? ఇంకా ఎంత భక్తి చేసి నీ అర్పణలా కావలసింది, నీ నైవేద్యములా దేవునికి కావలసింది, నీ బలులా దేవునికి కావలసింది. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. సౌలు ఆ ఎడ్ల రంకెలేంటి అంటే, ఇదిగో దేవునికి బలి ఇవ్వాలని తెచ్చానంటున్నాడు. ఎవరిమ్మన్నారు నిన్ను బలులు? ఎవరికి కావాలి నీ అర్పణలు? నీ హృదయాన్ని సరి చేసుకోకుండా,
నీ హృదయం వాక్యానుసారంగా త్రిప్పబడకుండా అవి నీకు వాటి వలన దేవుని దగ్గర నుండి నీవేం పొందుకుంటావు? దేవుడు అసహించుకునే వాటిని నువ్వు అసహించుకుంటున్నావా? దేవుడు తిరస్కరించిన వాటిని నువ్వు కూడా నో అని చెప్పగలుగుతున్నావా? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నావా? ఒక చిన్న మాట ప్రార్థన చేయి. చేతులు పైకెత్తు, తలలు పైకెత్తు, చిన్న ప్రార్థన చేయి, నోరు తెరువు. ప్రభువా, నీ దృష్టికి ఇష్టమైనవి చేయడానికి నాకు సహాయం చేయండి. బోధ ఎంత వినబడినా కానీ నీ బ్రతుకు మారకపోతే, పాపిష్టి జనమా అన్నాడు. పాపాన్ని ఇష్టపడే ప్రజలారా, మీ ప్రార్థన వినను అంటున్నాడు దేవుడు. ఎందుకు తోటి వారి గురించి చెడుగా మాట్లాడతావు? పరిశుద్ధతను ప్రేమించలేవా? అక్రమాన్ని విడిచిపెట్టలేవా? నీతి న్యాయములను అనుసరించి నడుచుకోలేవా? దేవునికి ఇష్టడిగా బ్రతకలేవా? ఏలియా ఒక చిన్న ప్రార్థన చేసి ముగించలేదు, కానీ ఈలోపే ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వచ్చింది. కారణం, అతడు దేవునికి ఇష్టడిగా బ్రతికాడు. దేవునికి ఇష్టడిగా బ్రతికాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు మనుషులకు ఇష్టలుగా బ్రతకాలనుకుంటున్నావు. నీ భార్యకు ఇష్టంగా, నీ భర్తకు ఇష్టమరాలుగా బ్రతకాలనుకుంటున్నావు నువ్వు. కానీ దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతకాలనుకోవట్లా. ఆయనకి ఇష్టమైనవి చేయడానికి, ఆయనకి ఇష్టమైనవి మాట్లాడడానికి, ఆయనకి ఇష్టమైన రీతిలో నీ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు ఇష్టపట్ల. అందుకనే కృపను పోగొట్టుకుంటున్నావు. నీ జీవితాన్ని నీవు లోబరుచుకోవట్లా. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవట్లా. ఇంకా నీ ఇష్టమే. బాప్తీసం పొందావు, బలలో పాలు పంపులు పొందుతున్నావు, సహవాసంలో ఉంటున్నావు, తెల్ల బట్టలు కట్టుకుంటున్నావు, చాలా యోగ్యుడిగా కనబడుతున్నావు. కానీ ఇంకా నీ ఇష్టమే జరుగుతుంది నీ కుటుంబంలో, ఇంకా నీ ఇష్టమే జరుగుతుంది నీ జీవితంలో. దేవుని ఇష్టం లేదు. నీవు ఏం కోరితే అది చేస్తున్నావు. ఏది తినాలనిపిస్తే అది తింటున్నావు, ఏది త్రాగాలనిపిస్తే అది త్రాగుతున్నావు, ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడుతున్నావు, ఎలా తిరగాలనిపిస్తే అలా తిరుగుతున్నావు. నష్టపోతున్నావు కూడా అర్థం అవట్లా నీకు. అయ్యో, కష్టాలు వెంబడి కష్టాలు వస్తున్నా కానీ, దేవుడు నిన్ను చూసి అసహించుకుంటున్నా కానీ నీలో మార్పు రావట్లేదు. ప్రభువా, క్షమించు నాయన. ప్రభు పాదాలు పట్టుకో. ప్రార్థన అంటే మీరు తిరుగుతున్నారు నాన్న, తిరగకూడదమ్మా. ఎవరు తిరగకూడదు, కళ్ళు తెరిచి చూడకూడదు. ఒకళ్ళిద్దరు స్వరాలే వినబడుతున్నాయి. మిగిలిన వాళ్ళు కూడా ప్రార్థన చేయండి. మిగతా వాళ్ళ ప్రార్థన మీరుంటే మీరేం చేయగలరు? ప్రార్థన నోరు తెరిచి అడగండి. ప్రభువా, నేను నీకు ఇష్టడిగా బ్రతకాలి, నీకు ఇష్టమైంది నాకు ఇష్టం అవ్వాలి, నీవు అసహించుకునేది నాకు కూడా అసహ్యం అవ్వాలి. ప్రభువా, నాకు అట్టి మనసు దయచేయండి. క్రీస్తు మనసు నాకు దయచేయండి ప్రభువా. అడుగు, నోరు తెరిచి అడుగు దేవుణ్ణి. నైవేద్యములు, దహన బలులు దేవుడు కోరట్లేదు. నీ ప్రాణాత్మ శరీరాలు దేవునికి సమర్పించు. అది దేవునికి ఇష్టమైన బలి, అది దేవునికి ఇష్టమైన అర్పణ. ప్రభువా, నేను నీకు ఇష్టడుగా ఉండాలి ప్రభువా. అయ్యా, మనుషులు మమ్మల్ని చూసి అసహించుకున్నా, మనుషులు మమ్మల్ని చూసి చులకనగా చూసినా పర్లేదు ప్రభువా, నీ దృష్టికి ఇష్టడుగా నేను బ్రతకాలయ్యా. అయ్యా, నీ దృష్టికి ఇష్టడుగా ఉంటే చాలు ప్రభువా. నీ దృష్టికి ప్రియమైన బిడ్డగా నేను ఉంటే చాలు ప్రభువా. నీ దృష్టికి నేను యోగ్యమైన బిడ్డగా ఉంటే చాలు ప్రభువా. పరిశుద్ధతను ప్రేమించే మనసు నాకు దయచేయి. దుర్నీతిని అసహించుకోవడం నాకు నేర్పించు ప్రభువా. భక్తిహీనతను ద్వేషించే మనసు నాకు దయచేయి. అపవిత్రతకు దూరంగా ఉండే మనసు నాకు దయచేయి. నోరు తెరవాలి. ప్రార్థన చేయాలి. నోయలు తలపైకి అడగండి, దేవుని అడగండి. ప్రభువా, నేను చిన్నప్పటి నుండే నీకు ఇష్టడిగా బ్రతకాలి నాయనా, నీకు అసహ్యమైంది ఏది నేను చేయకూడదు ప్రభువా. మైకేల్ కళ్ళు మొయ్యాలి, ప్రార్థన చేయాలి. స్తుతి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీకు నడిపిస్తాడు. నిన్ను నడిపిస్తాడు ఆయన, నీకు బోధిస్తాడు ఆయన.
దేవుని సహాయాన్ని కోరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట నీ నోట నుండి బయటికి వస్తుందంటే ఈ మాట ఆయనకి ఇష్టమైన మాటేనా, ఇది అసహ్యమైన మాట, దేవుడు అసహించుకుంటాడు ఈ మాట వింటే అని అనిపిస్తుందా నీకు? అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు, ఇతరుల గురించి లేనిపోని కబుర్లు చెప్తావు. ఎందుకు అవన్నీ నీకు? అయ్యో, నీ ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు? ఎందుకు దేవుని దగ్గర నుండి నువ్వేం పొందుకోలేకపోతున్నావు? ఎందుకు దొరకట్లేదు? దేవుని హస్తం కొరచైపోలేదు, దేవుని కార్యాలు ఆగిపోలేదు. ఆయన నేటికి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడే. ఆయన నేటికి నీ జీవితంలో అద్భుతాలు జరిగించే దేవుడే. లోపమంతా నీలో ఉంది, లోపమంతా నీలో ఉంది. పరిశుద్ధాత్ముడు నీకు బోధించాడు, అయినా నీవు వినకపోతే, విధేయత చూపకపోతే నష్టపోతావు, కృపను పోగొట్టుకుంటావు. దేవుని సేవకునిగా నీకు హెచ్చరిక చేస్తున్నాను. ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, నీకు ఇష్టమైందే నాకు ఇష్టమైంది, నీకు అసహ్యమైంది నాకు కూడా అసహ్యమైంది. ప్రభువా, అట్టి మనసులోకి నన్ను నడిపించు, నాకు సహాయం చేయి. ప్రతి క్షణం వేసే ప్రతి అడుగు నీకు ఇష్టడిగా చేయడానికి, అడుగులు వేయడానికి నాకు సహాయం చేయండి. పరిశుద్ధుడా, నీ వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయండి. అయోగ్యత అంతా తొలగించండి. మేము అనుకుంటున్నాం మా భక్తి నీ దగ్గరికి వెళ్ళి గొప్ప కార్యాలు మా బిడ్డలకి తీసుకొస్తుందని, కానీ మీరంటున్నారు మీరు చేసిందంతా అసహ్యం పుట్టేస్తుందా? కానీ మా ఆలోచనలు వేరుగా ఉన్నాయి, నీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. మా మనస్సు వేరుగా ఉంది, నీ మనస్సుకు అందుకోలేకపోతున్నాం మేము. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మా అంచనాలతో మేము భక్తి చేయకుండా నీ వాక్య ప్రమాణాలకు తగ్గట్టుగా నీ దృష్టికి ఇష్టలుగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి. కేవలం మందిరంలో ఉన్నప్పుడే, నలుగురిలో ఉన్నప్పుడే కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఉద్యోగ జీవితంలో, ప్రతి విషయంలో నీ దృష్టికి ఇష్టలుగా బ్రతకడానికి, ఎల్లప్పుడూ నీకు ఇష్టమైనవే మేము చేయడానికి మాకు అందరికీ నీ కృప దయచేయండి. వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయండి. మీరు ఇచ్చిన ప్రతి మాట కొరకు స్తోత్రం. ప్రతి మాట ప్రకారం మేము బ్రతకడానికి, మా జీవితాలను కట్టుకోవడానికి మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. పులులు ఉన్నాయి, మేకపోతులు ఉన్నాయి, దూడల కొరువు ఉంది, అన్నీ ఉన్నాయి. లేవి కాండంలో ఏమేమి అర్పించమన్నాడో అన్నీ అర్పిస్తున్నారు వీళ్ళు. కానీ ఏముంది అక్కడ? హృదయంలో పాపం ఉంది, జీవితంలో పాపం ఉంది. దేవుడు వద్దన్నవి చేస్తున్నారు, దేవుడు మాట్లాడొద్దన్నా కూడా అవే మాట్లాడుతున్నారు. దేవుడు అసహించుకుంటాడని తెలిసినా కూడా అసహ్యమైన కార్యాల్లోనే ఆనందిస్తున్నారు. ఇలాంటి పాపుల గుంపు కూడిన చోట ఆయన ఎట్లా ఓర్చుకుంటాడు? అంటున్నాడు, నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను, నియామక కాలములు నాకు హేయము, అవి నాకు బాధకరము. వాటిని సహింపలేక విసిగిపోయా నేను. దేవుణ్ణి విసిగిస్తున్నాం కదా మనం. దీర్ఘశాంతం కలిగిన దేవుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు విసిగిపోతున్నాడు మన ప్రవర్తన చూసి. మందిరానికి వస్తావు, మాట మారదు. మందిరానికి వస్తావు, చూపు మారదు. మందిరానికి వస్తావు, ఉద్దేశాలు మారవు.